బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరం అంతా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఎన్నో మేళ్ళు మీరు పొందుకొని ఉన్నారు. మరొక వైపు కష్టాలు, దుఃఖము, కన్నీళ్ల మధ్యలో కూడా ప్రభు మిమ్మల్ని చేయి విడవకుండా ఆయన ధైర్యపరిచి ఆలోచన చెప్పి మిమ్మల్ని ఇదిన వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈ చివరి పునరుత్థానపు దినమున దేవుడు చేసిన మేళ్ళన్నీ మనం తలంచుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ఎంతైనా మంచిది. దేవుడు చేసిన మేళ్లను మనం మరిచినప్పుడే మన హృదయాలు అంధకారం అవుతాయి, ఆత్మీయంగా చచ్చిపోయే స్థితి కలుగుతుంది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు చేసిన మేళ్ళని మనం తలంచుకోవడం ఒకటి. రెండవది, మన జీవితాల్లో బలహీనతలు ఏవైనా ఉంటే, సరిచేసుకోవాల్సిన కార్యాలు ఏవైనా ఉంటే అవి ప్రభు దగ్గర ఒప్పుకోలు చేసి విడిచిపెట్టి నూతనమైన మనస్సు పొందుకొని 2025 సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఈ సంవత్సరంలో మీరు పొందిన మేళ్ళు కంటే అధికమైన మేళ్ళు నా దేవుడు మీ పట్ల చేయుదురుగాక. గనుకనే గత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి, దేవుడు చేసిన మేళ్లను మనం తలంచుకోవాలి, మరచిపోకూడదు. కీర్తనాకారుడు దావీదు కూడా అందుకే ఒప్పుకోలు చేస్తూ ఉండేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా, అందరూ చెప్పండి, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని తన ప్రాణముతో చెప్పుకునేవాడు. తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోయేవాడు కాదు. ప్రతిసారి దేవుడు చేసిన మేళ్ళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. కీర్తనల్లో అట్టి మాటలు చాలా మనం చదువుతూ ఉంటాం. ఈ సంవత్సరం యొక్క చివరి పునరుత్థానపు ఆరాధనలో కూడా మనము కూడా దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని ఇప్పటి వరకు స్తుతించాం. ఆయన స్తుతినే కోరుచూ ఉన్నాడు. స్తుతించడానికి దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ సంవత్సరం అంతా ప్రభు మనకు మంచి దేవుడుగానే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ సంవత్సరంలో ఎన్నో అపాయాలు మీకు సంభవించినప్పుడు దేవుడు వాటిని తప్పించి కాపాడుతూ వచ్చారు. ఇంట, బయట, పొలాల్లో ఆయా సందర్భాల్లో అపాయాలు కలుగుతున్న సమయంలో సడన్గా దేవుడు తప్పించి కాపాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని కాపాడకపోతే మనము కాపాడబడలేము. మీరు చేసిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రభు యొక్క సహాయం లేకపోతే మనము క్షేమంగా ఉండలేము. ఆరోగ్యం దేవుని చేతుల్లో ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని పొందుకొని చక్కగా పనిచేసుకొని సంపాదించుకునేటట్లు కూడా ఈ సంవత్సరంలో దేవుడు కృప చూపాడు. ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది. ఆయన ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం ఇచ్చి కాపాడి నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయంలో, కాపుదల విషయంలో, మరి యొక్క సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిలో నుంచి కూడా దేవుడు విడుదల చేస్తూ వచ్చాడు. లోకంలో మీరు గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలకి కూడా మేలు జరగనప్పుడు ఇబ్బందులు పడి మరణానికి గురైన వాళ్ళు ఈ సంవత్సరంలో ఎంతోమంది ఉన్నారు. ప్రతిరోజు మీరు మీడియాలో చూస్తూ ఉండవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కూడా మరణానికి గురైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సాతానుడు లోకములో ప్రజల జీవితాల్లో మేలు జరగనప్పుడు వాళ్ళని చింతకి
డిప్రెషన్కి గురి చేసి చివరికి మరణమే శరణం అనేటట్లు చేస్తూ ఉన్నాడు. కానీ రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మిమ్మల్ని, మీ పిల్లల్ని ఈ సంవత్సరమంతా కాపాడి నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చేసిన మేళ్లలో మనం దేనిని మరవకూడదు. ఆ కృతజ్ఞత హృదయం అనేది చాలా ముఖ్యం. కృతజ్ఞత, గతములో దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవడమే కృతజ్ఞత. సాధారణముగా ఎవరైనా మేలు చేసినప్పుడు థ్యాంక్స్ అండి అని అంటాం. ఒకవేళ థ్యాంక్స్ చెప్పకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మీరు ఆలోచించండి. వీళ్ళకి అనవసరంగా మేలు చేసేనే అని వాళ్ళు తిట్టుకోవచ్చు. అదే ఒకవేళ మేలు చేసినప్పుడు థ్యాంక్స్ అండి అని అన్నప్పుడు వాళ్ళ ముఖాలలో చిరునవ్వు. అదేవిధంగా పరలోకములో ఉంటున్న యేసుక్రీస్తు మీ జీవితాలలో చేసిన మేళ్లను ప్రతిసారి మనం తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు, మేలులు, కాపుదల రాబోయే సంవత్సరంలో రెట్టింపుగా నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ప్రేమిని వర్లారా, వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. అన్ని సమయాలలో ప్రభు మంచివాడై ఉండి మన జీవితాల్లో మేలు చేస్తూ వచ్చాడు. ప్రతి శ్రేష్టమైన ప్రతి మేలు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని బైబిల్లో చాలా మాటలు మనం అక్కడక్కడ చదువుతూ ఉంటాం. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు వారు తన ప్రజలైన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సియోను నుండి యెహోవా తన ప్రజలైన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదాలు, మేలులు మనము ఈ సంవత్సరంలో పొంది ఉండగా, మరి మేలులు పొందటానికి మనలో ఉన్న గొప్పతనం ఏంటి? మేలులు మన జీవితాల్లో చేసాడు. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరంలో ఇంకా మేలులు పొందటానికి మనం ఏ విధంగా బ్రతకాలి, జీవించాలి అని వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు రాబోయే 2025 సంవత్సరంలో అనేక మేళ్ల చేత తృప్తిపరచుదురుగాక. మేలు అనే అంశం మీద ఈ పూట మీకు వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 103వ కీర్తన 5వ చరణాన్ని మీరు గమనించండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నారు. గమనించండి, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచు ఉన్నారు. మనం ఆరాధించుచున్న దేవుడు క్రొత్త మేళ్ళు అనుగ్రహించేవాడు. ఈ సంవత్సరంలో ఎన్నో మేళ్ళు మీరు పొందారు. సంవత్సరాలు గడిచే కొలది, జరిగే కొలది ప్రభు ఏం చేస్తారంటే క్రొత్త మేళ్ళు మీకు అనుగ్రహించుదురుగాక. ఇక్కడ రాయబడ్డ మాటను మీరు చూడండి. క్రొత్త మేలు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. పక్షులన్నిటిలో కూడా ఈ పక్షిరాజు ఎత్తుగా ఎగిరేటువంటి పక్షి. ఆ పక్షిరాజులో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఆ పక్షిరాజుతో పోలుస్తున్నారు ఒక దేవుని బిడ్డని. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచు ఉన్నాడు. క్రొత్త మేలు తన ప్రజలకు ప్రభు అనుగ్రహిస్తాడు. మనిషి పుట్టినది మొదలుకొని కనుమూసేంత వరకు ఎన్నో మేళ్ళు పొందుకుంటూ ఉంటారు. పుట్టినప్పుడు బర్త్డే చేసుకొని సంతోషపడతాం. పెళ్లి చేసినప్పుడు కూడా సంతోషపడే వాళ్ళు ఉన్నారు. మేలు. ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా సంతోషపడతారు. ప్రతి కార్యక్రమం దేవుడు చేసిన మేళ్ళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మేలు అనేది దేవుడు తన ప్రజల జీవితాల్లో పొందిన మేళ్లతోనే సంతృప్తి చెంది ఉండేటట్లు చేయడు. కానీ నూతన మేళ్ల చేత తన ప్రజల్ని ప్రభు తృప్తిపరుస్తాడు. గతంలో మీరు పొందిన మేళ్ళు అవి పాత మేళ్ళుగా ఉంటాయి. కానీ రాబోయే సంవత్సరాల్లో మీరు విశ్వసించండి, క్రొత్త మేళ్ళు మీరు మీ పిల్లలు అనుభవించబోతున్నారు.
క్రొత్త మేలు. మరి ఆ క్రొత్త మేలు పొందటానికి దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో మేలు, అసలు ఈ మేలు దేవుడు ఎందుకు తన ప్రజల పట్ల చేస్తూ ఉన్నాడు అంటే, అదే 103వ కీర్తన 3-4 చరణాల్లో మీరు చూడండి. కీర్తనాకారుడు ఒక మాట చెప్తారు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని పైన 3-4 వాక్యాల్లో మనం ఇప్పుడు చదివాము. క్రొత్త మేలు తన ప్రజల జీవితాల్లో చేయటానికి మనిషి యొక్క పైరూపాన్ని చూసి దేవుడు మేలు చేయడండి. వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళకి మేలు చేయను అనే దేవుడు కానే కాదు. వీళ్ళు తెలుపుగా ఉన్నారు, వీళ్ళకే మేలు చేస్తాను అనే దేవుడు కాదు. వీళ్ళు పేదవాళ్ళు, మేలు చేయను వీళ్ళకి అని చెప్పేవాడు కాదు. వీళ్ళు ధనికులు, వీళ్ళకి మేలు చేస్తానని చెప్పే దేవుడు కానే కాదు. వేరియేషన్స్ ఎప్పుడు కూడా ప్రభు చూపించేవాడు కాదు. మనిషి యొక్క అంతరంగ జీవితంలో ఓ పశ్చాత్తాపంతో కూడిన ఆ మనస్సు, దోష నివారణను బట్టి, దోషములు క్షమించుటను బట్టి దేవుడు మీ జీవితాల్లో ఇదిన వరకు మేలు చేస్తూ వచ్చారు. హల్లెలూయా. దోషాలు, పాప నివారణ దేవుని ప్రజలైన మీరు పొంది ఉన్నారు కాబట్టి మేలులు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి. ఆ దోషాలు క్షమించబడినప్పుడు, పాప పరిహారం కలగనప్పుడు, దోషాలను బట్టి, పాపాన్ని బట్టి మనిషి జీవితంలో మేలు అనేది జరగదు. ఉదాహరణకి ఒక సహోదరుడు ఉన్నాడు, భయంకరమైన త్రాగుడు పోతాడు. ఆయన ఆ త్రాగేసి ఆ ఏరియాలో వెళ్తే ఆ ప్రాంతంలో, ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. వామ్మో వచ్చాడు, తాగేసి వచ్చాడు, బూతులు తిడతాడు, ఎవరు కనబడితే వాళ్ళని కొట్టేస్తాడు. అలాంటి ఓ భయంకరమైన త్రాగుడు పోతాడు ప్రభువు నమ్ముకున్నాడు, మందిరానికి వచ్చేవాడు. నేనే ఆ సహోదరునికి బాప్తిస్మం ఇచ్చాను. ఆయన మారిన తర్వాత చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్న నేను ఉన్నటువంటి ఏరియాలో నన్ను చూస్తేనే భయపడతాను. వీడు ఎవరిని కొడతాడా, ఎవరిని ఏం చేస్తాడా అనే భయంతోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు నేను మారి బాప్తిస్మం తీసుకొని మందిరానికి వస్తూ పోతూ ఉన్నానా, మంచి వ్యక్తిగా మారిన తర్వాత ఇప్పుడు ఆ వీధిలో, ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి పలకరిస్తూ ఉన్నారు. ఏంట్రా బాగున్నావా, నీకేమైనా సహాయం కావాలా, డబ్బు కావాలా అని వాళ్ళే వచ్చి నన్ను పలకరిస్తూ ఉన్నారన్నా. నా జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు త్రాగుడుబోతుడుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా ఉన్న సమయంలో అతని జీవితంలో మేలు అనేది లేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు తన కృప చేత రక్షించి బాప్తిసం తీసుకొని మంచి వ్యక్తిగా మారిన తర్వాత ఇప్పుడు చూడండి, తెలిసిన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళే సహాయం వాళ్ళే ఇస్తూ ఉన్నారు. డబ్బు కావాలా, తినటానికి ఏమైనా అవసరమా, నీ భార్య పిల్లలు బాగున్నారా అని వాళ్ళే పలకరిస్తున్నారా అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, జీవితంలో దోష నివారణ దేవుని ప్రజలైన వారు మీరు పొంది ఉన్నారు గనుకనే మేలు మీ జీవితాలలో ఇంకా రాబోయే రోజుల్లో సమృద్ధిగా మీరు అనుభవించుదురుగాక. మీరు పొందిన ఆ రక్షణ, మీరు పొందిన దోష నివారణని, మీరు పొందిన పాప క్షమాపణ రక్షణని మీరు కాచుకుంటూ రావాలి. కీర్తనాకారుడు దావీదు 40వ కీర్తన 2వ చరణములో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఆయన స్థితి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా దేవుడు నడిపించాడో మీరు చూడండి. 40వ కీర్తన 2వ చరణములో, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, కీర్తనాకారుడు దావీదు తన జీవితం మొదట ఏ స్థితిలో ఉన్నది, ఏ స్థితిలో నుండి దేవుడు తీసుకొని వచ్చాడు వాటిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. జగటగల దొంగ ఊబి, అక్కడక్కడ మీరు చూస్తూ ఉండవచ్చు, కొన్ని బురదతో నింపబడిన కొన్ని స్థలాలు ఉంటాయి.
ఆ బురదలో ఆ ఊబిలో చిక్కుకోపోతే ఇక మరలా రావటానికి కుదరదు. ఎవరైనా పైకి లేవనెత్తితే తప్ప, లాగితే తప్ప బయటకు రాలేడు. అలాగే ఆత్మీయ జీవితంలో కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, ఆయన జీవితం నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని ఉన్న పరిస్థితుల్లో ప్రభు నన్ను పైకి లేవనెత్తాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి, నీ జీవితాన్ని కూడా ప్రభు ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తాడు. ఈరోజున నీవు క్రొత్త మేలు అనుభవిస్తూ ఉన్నావు అంటే నీ జీవితంలో ఉంటున్న పైనున్న రూపాన్ని చూసి దేవుడు ఆశీర్వదించట్లేదు, కానీ నీలో ఉంటున్న అంతరంగంలో ఉంటున్న దోష నివారణను బట్టి దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. రాబోయే 2025 సంవత్సరంలో కూడా ఆ క్రొత్త మేలు మీరు పొందటానికి మీరిచ్చిన దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పాప క్షమాపణ రక్షణని మీరు కడవరకు కాచుకొందురుగాక. కీర్తనాకారుడు అందుకే ఇంకొక మాట చెప్తాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించెదను. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు దావీదు ఒక మాట అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడను. చూడండి, హంబల్నెస్, తగ్గింపు. తన స్థితిగతులను మార్చిన ప్రభుని స్తుతిస్తూ, ప్రభు నేను ఏ యోగ్యత లేని వాడిని, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడటానికి నాలో ఏ అర్హత లేదు, ఒక గొర్రెల కాపరిని, నాకు జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, కానీ ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడును. ప్రేమిని వర్లరా, ఇంకో సందర్భంలో మెఫీబోషెతు కూడా ఒక మాట అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 29వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయచూపటానికి నేను ఎంతటి వాడను. చూడండి, హంబల్నెస్, తగ్గింపుతో కూడిన మాట. దావీదు అంటాడు, నేను పురుగు వంటి వాడను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల దయచూపటానికి నేను ఎంతటి వాడను. ఈ మాటను బట్టి ఆ మధ్య ఒక ఆమె కూడా అన్నదట, అయ్యా నేను చీపిరి కట్టనయ్యా, ప్లాస్టిక్ డబ్బానయ్యా అన్నదంట. అంటే సరిపోయిద్దా? ఆమె స్వభావాల్లో, మాటల్లో, ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు, మార్పు కలిగినప్పుడు వీళ్ళు తగ్గింపు కలిగిన వాళ్ళు అని చెప్పవచ్చు. మాటతో చెప్తే కుదరదు. ప్రేమిని వర్లరా, క్రొత్త మేలు చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. ఈ సంవత్సరానికి దేవుడు మేళ్ళు అనుగ్రహించాడు. పాత మేళ్ళుతోనే దేవుడు సరిపెట్టేవాడు కాదు. రాబోయే 2025 సంవత్సరంలో ఒక క్రొత్త మేలు పొందటానికి మీ జీవితంలో స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయ ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు నమ్ముకున్నారు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. క్రొత్త మేళ్ళు మీ జీవితాలలో ప్రభు అనుగ్రహించేటట్లుగా సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు ప్రగతి పథములోనికి మీరు మీ పిల్లలు వచ్చేదరుగాక. అంచెలంచెలుగా మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనిపించాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను గారు శాస్త్రులతో పరిశీలతో అంటారు, ఇదిగో సున్నము కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, మీరు అక్కడ మీరు చూడండి, ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త, లూకా సువార్తలు మీరు చదివితే మీరు దశంభాగాలు ఇస్తూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు. పుదీనాలోను, జలకల్లోను, ఉప్పులోను, పప్పులోను అన్నిట్లో బాగానే దశంభాగాలు ఇస్తూనే ఉన్నారు. కానీ నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టారు. వీటిని మానక వాటిని కూడా మీరు చేయుడి. ఫలించినా సరే, లేకపోతే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది అని అంటాను. ప్రేమిని వర్లరా, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి. కనుక ప్రేమిని వర్లరా, మీరు విశ్వసించండి, క్రొత్త మేలు రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లలు అనుభవించుదురుగాక. కానీ ఒక్క కండిషన్ ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను కాచుకుంటూ ఆత్మీయ జీవితంలో
దినదినము ఎదుగుతూ రావాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఆ మారు మనసు పొంది రక్షణ పొందిన అనుభవంలోనే మీరు సరిపెట్టుకోకూడదు. నెక్స్ట్ మీరు బాప్తిస్మానికి సిద్ధపడాలి. ఇప్పుడు కుదరదులే, ఇది గుడాల పండుగ తీసుకుంటానని వాయిదాలు వేస్తూ ఉండకూడదు. 31వ తారీఖు ఇంకా ఎవరైతే బాప్తిస్మం పొందలేదో వాళ్ళు మీరు బాప్తిస్మానికి సిద్ధపడుదురుగాక. బాప్తిస్మం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సంఘ సహవాసములు మూర్ఖుల గీతను వారికి వేరై ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేస్తూ మీరు ఉపదేశ క్రమంలో అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదురుగాక. మీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి క్రొత్త మేళ్ళు రాబోయే రోజుల్లో మీరు కనులారు చూచున్నట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. 84వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూడండి. 84వ కీర్తన 11వ చరణం. నీ దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. గమనించండి, యథార్థవంతులకి దేవుడు చేసే మేలు ఇవి. ఒకటి, క్రొత్త మేలు దేవుడు తన ప్రజలైన మనకు అనుగ్రహిస్తారు. రెండవది, యథార్థత వలన దేవుడు మీ పట్ల మేలులు చేయుదురుగాక. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని వెలుగు, ఆ సూర్యుని కిరణాల ద్వారా వచ్చే సైంటిఫిక్గా ఫోటోసింథసిస్ అనే ఒక మాట ఉంది. చెట్లు, వృక్షాలు ఇవి ఎదగటానికి తమంతట తామే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయని సైంటిఫిక్గా చెప్తారు. సూర్యుని కిరణాల ద్వారా సకల జీవరాశులన్నీ కూడా బ్రతుకుతాయి, క్షేమంగా ఉంటాయి. సూర్యుని వెలుగు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మధ్య గోవాలో సేవ చేస్తున్నప్పుడు కొంతమంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు. అక్కడ మందిరం దగ్గర కూడా అటు సంచరిస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇద్దరు వృద్ధులని అడిగా, మీరు ఎందుకు ఈ ప్రాంతానికి వస్తున్నారు అని అంటే, వాళ్ళు అంటారు, మేము ఇంగ్లాండ్లో ఉంటాం. ఆ ప్రాంతంలో 3 నెలలు వాళ్ళకి అసలు ఎండే ఉండదట. ఆ తర్వాత గాలి, దుమ్ము, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాతావరణం అనానుకూలంగా ఉంటుంది. మీరు చాలా ధన్యులండి, మీ ప్రాంతంలో మంచి వాతావరణం ఉంది అంటారు వాళ్ళు. చూడండి, మీకు మంచి వాతావరణం ఉంది, మా ప్రాంతాల్లో అసలు వాతావరణాలు, మీరేమో ఇంగ్లాండ్కి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, వాళ్ళే గొప్పవాళ్ళని మీరు అనుకుంటారు, మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అంటారు, మీరే ధన్యులండి, మీకు మంచి వాతావరణం ఉంది అంటారు. ప్రియమైన వారలారా, యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. సూర్యుని వెలుగు, సూర్యుని కిరణాల ద్వారా వచ్చేటువంటి ఆ ఎండ ఉంది చూడండి, ఎండ శరీరానికి తగిలినప్పుడు ఆరోగ్యం కలుగుతుంది. సైంటిఫిక్గా నీడలోనే ఉండి చూడండి, జబ్బులు ఎక్కువ అవుతాయి. నీడలోనే ఉంటే జబ్బులు ఎక్కువ అవుతాయి. అందుకే వాళ్ళు అంటారు, మీకు ఎండ, గాలి అన్నీ సమతులనమైన వాతావరణం ఉందండి, మీరు చాలా గొప్ప ధన్యులు అంటారు. ప్రియమైన వారలారా, సూర్యుని వెలుగు ద్వారా వచ్చేటువంటి మేలులు మనిషి పొందుకుంటూ ఉన్నాడు, చెట్లు, సకల జీవరాశులు అనుభవిస్తూ ఉన్నాయి. మరి నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించినప్పుడు మలాకీలో రాయబడి ఉన్నది, మలాకీ గ్రంథంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. సూర్యుని కిరణాల ద్వారా వచ్చే వెలుగు ద్వారా మనము, సకల జీవరాశులు, మనుషులందరూ కూడా క్షేమంగా ఉంటే, నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించుదురుగాక. ప్రియమైన వారలారా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. రైచియస్నెస్ పీపుల్, మేలులు పొందాలని ఆశపడుతూ ఉన్నాం. మేలులు దేవుని ప్రజలని జీవితాల్లో పొందటానికి మీరు ఎలాగైనా ఉండండి, నేను మీకు మేలు చేస్తాను అని దేవుడు కానే కాదండి, యథార్థతని కోరుకుంటూ ఉన్నాడు. 4 విషయాల్లో దేవుని ప్రజలైన వాళ్ళు యథార్థంగా ఉండాలి. రెఫరెన్స్ చెప్పి క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే,
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోనండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి కనానుకు వచ్చిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలులతో ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఇదిగో, ఐగుప్తులో నుండి కనాను దేశానికి చేరేంత వరకు మార్గంలో మీరు ఎన్నోసార్లు దేవునికి కోపం పుట్టించేటట్లుగా బయలుదేవతని, అష్టారోతు దేవతల్ని, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు మీరు చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. మార్గం మధ్యలో ఎన్నోసార్లు మీరు అన్య దేవతలను పూజించి దేవునికి రోషం కలిగేటట్లుగా, కోపం వచ్చేటట్లుగా మీరు చేశారు. ఇదిగో ఇప్పుడు కనాన్ దేశానికి మనం చేరి వచ్చాం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించదరా, సేవించండి, లేక అన్య దేవతల వైపు మీరు వెళ్తారా, వెళ్ళండి, యువర్ చాయిస్, మీ ఇష్టం. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు ఎవరిని సేవిస్తారో అనవసరం. ఇశ్రాయేలులారా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని యెహోవాను, యేసయ్యను సేవించుటలో యథార్థంగా ఉన్న కుటుంబం ఎవరు అంటే యెహోషువ కుటుంబం. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువుని సేవించుటలో దేవుని ప్రజలైన మీరు, మనము యథార్థంగా ఉందుముగాక. ప్రభువుని మీరు ఎలా సేవిస్తూ ఉన్నారు? యథార్థవంతులకు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మరి ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అంటే ప్రభువుని సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు యథార్థంగా. సడన్గా ఒక కష్టం, అనారోగ్యం, బలహీనత వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ మధ్య ఒక విశ్వాసి వాళ్ళ మనవరాలకి దయ్యం పట్టింది. 8వ తరగతి పిల్ల, 10వ తరగతి అమ్మాయి, ఈ 8th క్లాస్ అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ అయితే 10వ తరగతి అమ్మాయి ఏమో జబ్బు చేసి చనిపోయింది. ఆ పిల్ల అంటే ఈ పిల్లకి చాలా ప్రాణం, చాలా ప్రాణం. కాబట్టి ఆ అమ్మాయి చనిపోతే ఈ 8th క్లాస్ పిల్ల, అమ్మో నా ఫ్రెండ్ చనిపోయింది, 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 చనిపోయింది అని అదే దిగులుతూ ఉండిపోయిందా. ఆ అమ్మాయి స్పిరిట్ ఈమెకి వచ్చింది. ఆ అమ్మాయి స్పిరిట్ ఈమెకి వచ్చి ఈ అమ్మాయికి వచ్చింది. అందుకే బిబ్లికల్గా ఒక లోతైన సత్యాన్ని మీకు చెప్తాను, వినండి. దేవుని కంటే అధికంగా మనుషులను కానీ, వస్తువులను కానీ మీరు ప్రేమించక యేసయ్యనే మీరు ప్రేమించుదురుగాక. అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయిని బాగా ఇద్దరు ఫ్రెండ్స్. మరి ఎంతటి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు, కానీ ఆ ఫ్రెండ్షిప్ని బట్టి ఆ అమ్మాయి స్పిరిట్ చనిపోతే ఈ అమ్మాయికి పట్టింది. మధ్యరాత్రుల్లో పడుకొని ఉంటుందా, అన్నం తిని మధ్యరాత్రుల్లో తలుపు తీసుకొని అమాంతను పరిగెత్తేది. ఇక వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అమ్మాయి వెంట పరిగెడతారు. పట్టుకొచ్చి ఇక ఏం అర్థం కాక మంచాన్ని కట్టేశారు. ఉదయాన్నే ఎవరో చెప్పారట, పలాని చోటుకి వెళ్ళి తాయెత్తు కట్టిస్తే పోయిద్ది అని. వెళ్ళి తాయెత్తు కట్టించారా, ఆ అమ్మాయిలు ఇంకా ఆ దయ్యపు చాస్తులు ఎక్కువ అయిపోయాయి. ఆ తర్వాత తెలిసిన వాళ్ళు అన్నారు, ఏంటి మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, అన్నోళ్ళ దగ్గర తీసుకొచ్చి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించవచ్చు కదా అంటే, అప్పుడు మందిరాన్ని తీసుకొచ్చారు. ప్రార్థన చేయంగానే దేవుడు అద్భుతమైన స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ తల్లిగారు చెప్తూ ఉంది, తొందరపడి జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి తొందరపడి వీళ్ళు చెప్పిన మాటలు విని వెళితే అమ్మాయి ఇంకా బాధ అనుభవించిందన్నా, కానీ యేసయ్య జీవము కలిగిన వాడు అని ఆమె విశ్వసించింది పరిపూర్ణం. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్యను సేవించుటలో మీరు యథార్థంగా ఉందురుగాక. దైవ శక్తులు కానీ, మంత్రశక్తులు కానీ, ఎలాంటి బలహీనతతో మీరు బాధపడుతున్నా కూడా ఎక్కడికో వెళ్ళని అవసరమే లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని మీరు ఉచ్చరించి ప్రార్థన చేయగానే ఆ దైవ శక్తులన్నీ కూడా తొలగింపబడునుగాక. అన్ని నామముల కంటే యేసయ్య నామం శక్తి కలిగిన నామం. కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించి చూడండి. మీ దగ్గరికి ఏ దురాత్మ శక్తులు మీ పిల్లల దగ్గరికి రాకుండా రాబోయే రోజుల్లో మేలుల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములో, 1 దేవుణ్ణి సేవించుటలో యథార్థంగా ఉండాలి, 2వది జీవించే జీవితంలో కూడా యథార్థత చాలా ముఖ్యం. మా అతిశయమేదనగా లౌకిక ఆత్మను అనుసరింపక
దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమని విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే జీవించే జీవితంలో కూడా యథార్థతని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మేలు కావాలి, కానీ జీవితంలో యథార్థత. పౌలు గారు చెప్తున్నారు, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించు లోకములో నడుచుకుంటుమనియు. ప్రియమైన వారలారా, వ్యక్తిగత జీవితంలో గతంలో లౌకిక జ్ఞానాన్ని మీరు అనుసరించి నడుచుకుంటూ వచ్చారు, పరిశుద్ధత లేని అనుభవాల్లో నడిపించబడుతూ వచ్చారు. బట్ నౌ ఇప్పుడు జీవితంలో ఒక మార్పు దేవుడు మీకు కలగజేస్తూ వచ్చాడు. ఆ మార్పు పొందిన అనుభవాలు మీ జీవితాల్లో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండునుగాక. మీలో మార్పు పొందిన స్వభావాలు ఒకసారి ఆలోచించి చూడండి. కొందరు కోపిష్ఠులుగా ఉంటారు, బీపీ రైజ్ అయిపోయింది ఒకసారిగా, కూల్ డౌన్ 80 to 120 ఎక్కువైపోతే ఇంకా అంతే హార్ట్ అటాక్ వచ్చేసేది. యశన్ గారు ఒకసారి చెప్పారు, ఆ మధ్య ఒక ఆయనకి బీపీ ఎక్కువ, ఇంట్లో ఎప్పుడు చూసినా గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడట. బీపీ ఎక్కువైపోయింది, కోపంతో ఉన్నాను, మరి ఈ స్వభావాలన్నీ కూడా మార్చబడాలి అని ఆయన సంఘంలో ఓ సంఘ పెద్దగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రార్థన చేసుకున్నాడట. ప్రభువా, నాలో ఉన్న బీపీ అంటే కోపము తగ్గించయ్యా అని ప్రార్థన చేసుకొని ఒక వారమంతా శనివారం సాయంత్రానికి యేసునామములు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమె నన్ను ముగించి వాళ్ళ భార్యని పిలిచామాయ్, ఈ రోజు నుంచి నాతో జాగ్రత్త మాట్లాడు, నేను కోపాన్ని మానుకున్నాను, ఓర్పు కలిగి ఇక మీదట ఉంటాను, ఈ వారమంతా ప్రార్థన చేసుకున్నాను, ఇక మీదట నాతో జాగ్రత్తగా మాట్లాడమాయ్ అన్నాడు. అయ్యో, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను పో అన్నది భార్య. ఇక చూడండి, ఆ తలుపు చాటునున్న చెప్పు తీసుకొని పెటామని పీకాడు భార్యను. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను పో అన్నది అంతే గట్టిగా ఒక మాట. పోయిన కోపము ఓర్పు మరలా ఆయన జీవితంలో మరలా వచ్చేసి. ప్రియమైన వారలారా, జీవితంలో ఏ స్వభావాలైతే దేవుడు మీలో మార్పు కలగజేశాడో అవి మరలా మీ జీవితాల్లో రాకుండా సాధువైన మృదువైన గుణాలు మీరు ధరించుకుందరుగాక. మీరు మార్పు చెందిన అనుభవాలు, జీవితంలో యథార్థత అవసరం కాబట్టి లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతో నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించు లోకములో నడుచుకుంటుమనియు పౌలు గారు తెలియచేస్తున్నారు. సంఘములో దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో కూడా జీవితంలో యథార్థతను బట్టి క్షేమాన్ని చూస్తారు అని తన్ను మాదిరిగా చూపెడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యంలో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాము. బోధించుటలో యథార్థత. ప్రియమైన వారలారా, పౌలు గారు అంటారు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. మరి బోధించే వాక్యాలు ఈ రోజుల్లో మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, కలిపి చెరిపెడు వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు, ఆ రోజుల్లోనే తమ వాదములు యందు వ్యర్థులైరి. కూర్చో డిబేట్ చేద్దాం, కూర్చో అని ఎన్ని మీడియాలో ఈ యూట్యూబ్లో కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, వాద వివాదాలు పెట్టుకున్నట్టు ద్వారా ఏం ప్రయోజనం? వాక్యములను కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాము. యూదాపత్రిక 2-3 వాక్యాల్లో ఒక ముఖ్యమైన విషయం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఇదిగో విశ్వాసులైన మీరు పోరాడుదురుగాక. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఇక వేరే ఏ బోధ లేదు.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే ఈ బోధ కాక వేరే ఏ బోధ కూడా నేనైనా కానీ వేరొక వ్యక్తి కానీ దేవదూతలే వచ్చి బోధించినా వినకూడదు, బోధించే వాళ్ళు శాపగ్రస్తులవును గాక అని అంటాడు. గలాతీ సంఘానికి చెప్తారు. అపోస్తుల యొక్క బోధ కాక వేరే ఏ బోధను తెచ్చినా కూడా ఆ బోధ కాదండి. ప్రియమైన వారులారా, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీరు ఈ సహవాసములో ఈ బోధలో నిలిచి ఉన్నారు. కడవరకు ఈ బోధలో మీరు నిలిచి ఉందరు గాక. బోధించుటలో విని ఆ విధంగా నడుచుటలో దేవుని ప్రజలైన మనం యథార్థంగా కనిపించినప్పుడు బోధలు ఎన్నో ఉన్నాయి, కలిపి చెరిపిడి బోధ మీకు ఇక్కడ బోధించట్లేదండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. ఏవి కలిపి చెరిపిడి వాక్యాలో, ఏవి సత్యమైన వాక్యాలో ఉన్నది ఉన్నట్టుగా బోధించే అనుభవాలు ఈ సహవాసంలో ఉండగా మీరు గుర్తుపట్టి రాబోయే రోజుల్లో బోధించుటలో, అందుకే ఇంకొక మాట రాయబడి ఉంది, అనేక మంది చాలా విషయాలలో తప్పిపోవచ్చున్నారు కాబట్టి అనేకులు బోధకులు కాకుండుడి అంటారు. ఈ రోజుల్లో ఎవరు చూసినా సంచి తగిలించుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అమ్మా కళ్ళు మూయి ప్రార్థన చేస్తాను, అయ్యా కళ్ళు మూయి ప్రార్థన చేస్తాను, సంచులు తగిలించుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఓ సరైన, అందుకే పౌలు గారు అంటారు, దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి. దేవుడు ఎవరిని మిమ్మల్ని డెడికేట్ చేశారు? ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన వారులారా, క్రీస్తునందు దేవుని ఎదుట మీకు బోధించుచూ ఉన్నాము. కాబట్టి ఈ బోధ ద్వారా ఈ దిన వరకు మీరు మీ సంతతి వాళ్ళు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఇంకా నా దేవుడు మిమ్మల్ని వర్ధలు చేయుదురుగాక. ఒకటి, సేవించుటలో యథార్థత, జీవితంలో యథార్థత, బోధించుటలో యథార్థత. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మీరు చూడండి. సత్యవంతులుగా ఉండే విషయంలో మాదిరి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు. పరపక్షమందుండువాడు నిన్ను నీవే సత్కార్య విషయమందు చూడండి, పరపక్షమందుండువాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయంలో మాదిరిగా కనుపరుచుకొనుము అని అంటారు. మాదిరి అనుభవం. పిల్లలకు మీరు మాదిరి, సంఘానికి నేను మాదిరి చూపిస్తే మీరు కూడా మాదిరి చూపిస్తారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా. కాబట్టి ప్రియమైన వారులారా, మాదిరి దైవ సేవకులు యేసు గారు ఆయన చూపించిన మాదిరి, ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మాదిరి మనం ఈ రోజుల్లో నడిపించబడుతూ ఉన్నాం. ఆ మాదిరిలో మనము నడిపించబడుతూ ఉండాలి. ఈ విషయంలో కూడా యథార్థత చాలా అవసరం. కాబట్టి యథార్థవంతులకు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. గతంలో ఒక మీటింగ్లో ఒక విషయం చెప్పాను. యథార్థత అనటానికి ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటి అంటే, ఫ్రెడ్ అన్న ఒక మాట చెప్పాను. ఆ మధ్య ఒక హోటల్లో బిర్యానీ తీసుకొని పార్కులో కూర్చొని తిందామని చెప్పి ఒక స్త్రీ పురుషుడు వెళ్ళి హోటల్లో, సార్ బిర్యానీ ఇవ్వండి అన్నాడంట. బిర్యానీ తీసుకున్నారు. ఆ బిర్యానీ పొట్లం ఇవ్వడానికి బదులుగా $1 ఉన్న పొట్లం ఇచ్చి పంపించేశాడట. ఆ స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఆ పార్కులో కూర్చొని బిర్యానీ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో $1 ఉన్న పొట్లం ఇచ్చాడట. అయ్యయ్యో, అనవసరంగా ఈ డబ్బుతో ఉన్న ఈ పొట్లం ఇచ్చాడు. హోటల్ అయినా ఈ డబ్బులు మనం తీసుకెళ్తే హోటల్ అయినా అనవసరంగా ఆయన ఇబ్బంది పడతాడు, నష్టపోతాడు, పద వెళ్దాంపా అని చెప్పి ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు వెళ్ళిపోయి హోటల్ యజమానునికి, సార్ మేమేమో బిర్యానీ పొట్లం అడిగితే మీరేమో ఈ $1 ఉన్న పొట్లం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, మీ డబ్బు మీరే తీసుకోండి అని ఆ డబ్బు మరలా తిరిగి ఇచ్చేశారండి. ఆ హోటల్ యజమాని చాలా సంతోషపడ్డాడు. అరే, ఈ రోజుల్లో కూడా ఇంతటి యథార్థవంతులు ఉన్నారా? సార్, మేడం ఉండండి, అర్జెంటుగా టీవీ వాళ్ళని, మీడియా వాళ్ళని పిలిపిస్తాను.
వాళ్ళు మీ గురించి, మీ మంచితనాన్ని గురించి, మీ గురించి చెప్తారు అని మీడియా వాళ్ళని రండి ఫోటోలు తీయండి, మీడియా వాళ్ళు రండి కెమెరా తీయండి అని అంటే వాళ్ళిద్దరు వద్దు 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 అంటాడు ఆయన. వద్దు, వీడియో తీయబాకండి, టీవీలో పెట్టబాకండి అని. ఎందుకు పెట్టొద్దు అన్నాడు అంటే, పక్కన ఇంకొక ఆమె ఉన్నది కదా, ఆమె అసలు భార్య కాదు, ఇంకొక స్త్రీ. ఇప్పుడు మీడియాలో టీవీలో చూపించారు అనుకోండి, వాళ్ళ భార్య టీవీలో చూసిందా, చీపురు కట్ట తీసుకొచ్చి తన్నిద్ది, కొట్టిద్ది. అంటే డబ్బు విషయంలో యథార్థంగా ఉన్నాడు, కానీ భార్య విషయంలో యథార్థత లేదు. చూడండి, యథార్థత అనే మాటకి ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, మీ కుటుంబ వ్యవస్థలో ఎక్కడ సీక్రెట్, ఎక్కడ రహస్య కార్యం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మీరు ప్రత్యక్షపరచుకోవడమే యథార్థత. హల్లెలూయా. కాబట్టి కొన్ని కుటుంబాలు యథార్థత ఉండదు. ఆ మధ్య కుటుంబంలో భార్యకు తెలియకుండా భర్త 1,00,000 రూపాయలు అప్పు చేసి ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఒక బ్రోకర్కి ఇచ్చాడట. మరలా అది తిరిగి రాలేదు. ఆ సహోదరి అంటది, అన్నయ్య నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చేసాడు, లేకుంటే ఆపేదాన్ని, కానీ ఇప్పుడు అప్పు ఎక్కువైపోయింది అని అంటాడు. కాబట్టి భార్యాభర్త కుటుంబంలో మీరు ఉండగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఓ రహస్యముగా కాకుండా ప్రతి విషయం మీరు ఇద్దరు మాట్లాడుకొని యథార్థంగా మీరు ఉండటం ద్వారా మీ కుటుంబాలు వరదలునుగాక. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యంలో ఉపవసించి ప్రార్థించడం ద్వారా దేవుడు మేలు చేస్తాడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. మేలు కలుగజేయుటకై కాకుల్లాగా అరవకుండా ఎవరైనా ఒక్కరు చదవండి, డిస్టర్బెన్స్ అవుతుంది. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. చూడండి, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియమైన వారలారా, 21వ వాక్యములో మీరు గమనిస్తే, దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహాబా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించుతని. గమనించండి, ఎజ్రా ఈ గ్రంథంలో మీరు గమనిస్తే ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలందరూ ఒక చోట కూడుకొని ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నారు? ఇప్పుడు చదివినట్లుగా 22వ వాక్యంలో మేలు కలుగు చేయుటకై, ప్రభువుని ఆశ్రయించటానికి. గత 3 రోజులు మనము కూడా ప్రభువుని ఆశ్రయించటానికి ఉపవాస ప్రార్థనలో కూడుకున్నాం. అహాబా నది దగ్గర దేవుని ప్రజలందరూ కూడా వాళ్ళు కూడుకొని వాళ్ళు దుఃఖపరుచుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమని? ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ చూడండి, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ 3వ రోజు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఆదివారపు ఆరాధనలో మనం వేడుకోవాలి. ఏ విషయంలో? మాకును మా చిన్నవారికి ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా. యోబును గురించి మనం చదువుతూ ఉన్నాం. సాతాను వచ్చి యోబు పిల్లల్ని చంపేశాడు, ఆస్తి నష్టమైపోయింది, తనకు కూడా శరీరంలో గజ్జి పుట్టి రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చాడు. నష్టం సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. కానీ లోకములో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసే గొప్పవాడు కాబట్టి మన జీవితాల్లో మేలు జరిగేటట్లుగా సాతాను యొక్క కార్యాలన్నీ కూడా నిర్మూలన చేయబడి దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు, మీ ఆస్తి క్షేమంగా ఉండేటట్లుగా, నష్టాలు కలగకుండా మంచి లాభం రాబడి వచ్చేటట్లుగా ఉపవసించి మనం ప్రార్థన చేయుదుముగాక. అహాబా నది దగ్గర దేవుని ప్రజలు అదే చేశారు. 3 విషయాల కొరకై ఈ 3 రోజులు
మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే రాబోయే సంవత్సరాల్లో దేవుడు ఇంకా మేలులు చేసేటట్లుగా ఈ 3 రోజులు మాత్రమే కాదు, కానీ ఆయా సందర్భాల్లో మీరు మీ పిల్లలు మీ ఆస్తికి నష్టం కలగకుండా ఆయా సందర్భాల్లో మీ ఓపికను బట్టి ఉపవసించి ప్రార్థించి చూడండి. జయ జీవితాన్ని మీకు అనుగ్రహించుదురుగాక. ఉపవాస ప్రార్థన అనేది జయ జీవితానికి పునాది. ఆయా సందర్భాల్లో కొందరు వచ్చి అడుగుతుంటారు, అన్నయ్య నా భర్తకి రక్షణ లేదు, కుటుంబంలో సమస్యలు. నేను అదే మాట చెప్తాను, మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ విధంగా కొంతమంది సహోదరులు చేసి వాళ్ళ భర్తలను రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక పూట ఉపవాసం ఉండి ఒకరోజు మీ ఓపికను బట్టి మిమ్మల్ని మీరే కృంగ తీసుకొని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి కఠినమైన కష్టాలన్నింటిలో నుంచి దేవుడు విడుదల చేస్తారండి. కనుక రాబోయే రోజుల్లో మీరు మేలు పొందుటకై ఉపవసించి ప్రార్థన చేయటానికి మీరు మనసు నిలుపుకొనండి. అసాధ్యమైన కార్యాలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరచునుగాక. 73వ కీర్తన మొదటి చరణం. 73వ కీర్తన మొదటి చరణములో ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఒకటి క్రొత్త మేలు, రెండవది యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మూడవది ఉపవసించడం ద్వారా మిమ్మల్ని మీ పిల్లల్ని మీ ఆస్తికి శుభవంతమైన ప్రయాణాన్ని రాబోయే 2025 సంవత్సరంలో దేవుడు కలుగజేయుదురుగాక. ఈ సంవత్సరాంతం వచ్చింది, ఇంతవరకు ఉపవాస ప్రార్థనలు ప్రభువునికి స్తోత్రం నాకు ఆత్రం అని వెళ్ళిపోకూడదు, కానీ ఆయా సమయాలలో రెగ్యులర్గా ఉపవాసాలు ఉండి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడునుగాక. 4వదిగా శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, ఎవరు శుద్ధ హృదయం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు దయ చూపిస్తాడు, ఉపకారం చేస్తాడు, మేలులు చేస్తాడు అని. శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. గతంలో శుద్ధ హృదయం అనేది లేదు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత శుద్ధ హృదయం అనేది దేవుని ప్రజల జీవితాల్లో ప్రత్యక్షపరచబడింది. ఒక్కసారి ఆలోచించండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యములో తీతు ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అని అంటారు. శుద్ధ హృదయుల దేవుడు దయాళుడై ఉన్నాడు. మరి శుద్ధ హృదయము అనేది పవిత్ర హృదయము ఉన్నది, అపవిత్రమైన హృదయము కూడా ఉంది. తీతు తన పత్రికలో రాస్తారు, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. ఒకటి, మనం మాట్లాడే మాటలో పరిశుద్ధత పవిత్రత ఉండాలి. మనం మాట్లాడే మాటలో కొన్ని కుటుంబాల్లో మీరు గమనించినట్లయితే పెద్దలు మంచి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా మంచి మాటలు మాట్లాడతారు. ఈ పెద్దవాళ్ళు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా బూతులు ఆడతారు. ఆ మధ్య ఒక ప్రాంతంలో ఒక ఉపమానం చదివే చోట ఎక్కడ జరిగిందో మరి సంథింగ్ తెలియదు, కానీ ఒక మాట, ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడట. ఆ ఇంటి ఇల్లాలు చర్చికి వెళ్ళేది, నామకార్థపు సంఘాలు ఉంటాయి చూడండి, అక్కడ అలాగే ఉంటాయి అనుకోండి. వస్తూ ఉన్నారు. ఒకసారి ఒక ఇంట్లో ఓ పాస్టర్ గారు వెళ్ళాడట. వెళ్తే ఆయన పాస్టర్ గారు కూర్చొని ఉన్నాడు. వెంటనే వాళ్ళ చిన్న బాబు వచ్చాడట, బుడ్డోడు. పాస్టర్ గారు బాగున్నారా అని అడిగితే పాస్టర్ గారు బాగున్నాను అని. ఏంటి సంగతులు ఏమని మాట్లాడితే ఆ చిన్న బాబు, పాస్టర్ గారు మీరు పందిలాగా తింటారంట కదా, మా అమ్మ అన్నది అంటది. ఆ పాస్టర్ గారు పాపం ఫీల్ అయిపోయాడు. అంటే చూడండి, వాళ్ళ తల్లిదండ్రిని మాట్లాడుకునే మాటలన్నీ పిల్లలు వింటారా లేదా? మీ పిల్లలు వింటారా లేదా? వింటారు. ఆ పాస్టర్ గారు ఫీల్ అయిపోయాడట. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం మాట్లాడే మాటలన్నీ కూడా పిల్లలు క్యాచ్ చేస్తారు. మనం మంచి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా వాళ్ళు విని
వాళ్ళు కూడా మంచి మాటలు మాట్లాడతారు. అందుకే పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. ఇన్ అవర్ టాకింగ్, మన యొక్క మాటలో పవిత్రులుగా ఉందముగాక. మీరు ఇంట్లో మాట్లాడుతున్నా, సంఘంలో మాట్లాడుతున్నా, సమాజంలో మాట్లాడుతున్నా మీ మాటలు పవిత్రంగా ఉన్నప్పుడు, మీ మాటలు అనేకులకు రుచికరంగా ఉన్నప్పుడు ఏ సమస్యలు లేకుండా మీరు సమాధానంగా ఉండినట్లు దేవుడు సహాయం చేయునుగాక. నెక్స్ట్, మీ చూపులు పవిత్రంగా ఉన్నప్పుడు అన్నీ పవిత్రంగానే ఉంటాయి. చూపులు రకరకాల చూపులు ఉన్నాయి. సామెతల్లో చెప్పాలంటే గంట పడిద్ది, భోజనం రెడీగా ఉంది. రకరకాల చూపులు ఉన్నాయి. కానీ ప్రియమైన వారలారా, చూపులు పవిత్రంగా ఉన్నప్పుడు అన్నీ కూడా పవిత్రంగానే ఉంటాయి. ఒక అన్న చెల్లి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, పవిత్రమైన ఆలోచనలు ఉంటే, పవిత్రత కలిగి ఉంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలి అనుకుంటారు. అపవిత్రమైన ఆలోచనలు ఉంటే వీళ్ళిద్దరు ప్రేమికులు అని అంటారు. చూడండి వేరియేషన్స్ ఎలా కనబడతాయి. కాబట్టి పవిత్రులకు అన్నీ పవిత్రములే. మన మాటల్లో, చూపుల్లో, స్వభావాల్లో కూడా, ఇన్ అవర్ యాక్టివిటీస్, మన యొక్క నడవడికలో కూడా నిన్ను చూసిన వాళ్ళు యేసయ్యను చూచుదురుగాక. స్వభావాల్లో కూడా, నాలుగవది జీవితంలో కూడా పవిత్రత. కనుక ప్రియమైన వారలారా, పవిత్రులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనసును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. కాబట్టి మాట్లాడే మాటలు, చూచే చూపులు, స్వభావాలు, జీవితాల్లో అపవిత్రత ఉండటం బట్టి అపవిత్ర మాటలే వస్తాయి కొందరు జీవితాల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాలను మీరు చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. కొన్నిసార్లు నన్ను అడుగుతుంటారు డౌట్, పాస్టర్ గారు మా బంధువులు వాళ్ళు సమాధి కార్యక్రమం అంటున్నారు, వాళ్ళు భోజనాలు పెడతారంట, తినొచ్చా లేదా అని నన్ను అడుగుతారు. నేనేం జ్యోతిష్కున్నా, నన్ను అడుగుతారు వచ్చి. కానీ వాక్యపు ఆధారాన్ని బట్టే నేను జవాబు చెప్తాను. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. వెళ్ళండి. పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని మాటలు చెప్తారు. ఇతరులకు అభ్యంతర కారణముగా ఉండు నిమిత్తమై, మీ బంధువుల్లో కొందరు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, పూజలు చేస్తూ రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళాలా లేదా అని డౌట్ ఒకవేళ మీరుంటే వెళ్ళండి. వెళ్ళకపోతే అమ్మో పెద్ద యేసుప్రభు నమ్ముకున్నారంట, చర్చికి వెళ్తున్నారంట, భలే భక్తుల్లే అని మీరు వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటారు. కాబట్టి వెళ్ళండి. మీ ముందు భోజనాలు పెట్టారా, ప్రార్థన చేసుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ భోజనము, అవి సిద్ధపరచినవన్నీ కూడా పవిత్రపరచబడునుగాక. అందుకే 5వ వాక్యంలో కూడా మీరు చూడండి, ఏలైనగా దేవుడు వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నవి. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా మీ ముందు ఏ ఉంచినా కూడా మొట్టమొదట, అందుకే మీ ముందు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ముందుగా ప్రార్థన చేసుకొని బై ప్రేయర్, ప్రార్థన ద్వారా అక్కడ ఉంటున్న దోషాలన్నీ తొలగించబడతాయి. తద్వారా తినే మనకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడు అనుగ్రహించుదురుగాక. నేను కూడా బెంగళూరులో ఏరోనాటిక్స్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి, సార్ పూజకు రండి సార్ అన్నారు. వెళ్ళా. ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు. ఇంత పెద్ద లడ్డు ఇస్తే లడ్డు తీసుకెళ్ళి బ్యాగులో పెట్టుకొని బైక్ మీద వెళ్తూ కాలువలో పడేసి వెళ్ళా. చూడండి, నేను రాను అని ఒకవేళ అంటే వాళ్ళకి అభ్యంతర కారణంగా మారిపోతారు. కనుక ప్రియమైన వారలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో, ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మన నిరీక్షణ ఏది? మన నిరీక్షణ మనం పరిశుద్ధులుగా ఉండటం ద్వారా సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అనే ఆ ఉపదేశ క్రమం మీద సంఘం నడిపించబడుతూ ఉండగా,
దేవుని ప్రజలైన మనం ఆ నిరీక్షణతో ఈ నిరీక్షణతో కొనసాగుతూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, మనం ఆరాధించుచున్న యేసయ్య పవిత్రుడుగా ఉన్నట్లుగా తన్ను కూడా పవిత్రునిగా చేసుకొనును. 31వ కీర్తన 19వ చరణం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారికి వారి ఎడల నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు. ప్రేమిన వర్లరా, అక్కడ దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు, 2 మేళ్ళ గురించి వ్రాయబడ్డాయి. 2 మేళ్ళ గురించి వ్రాయబడి ఉంది. ఈ దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎవరికి అనుగ్రహిస్తారంటే, ఎవరు తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ప్రభు అనుగ్రహించుదురుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అనే మాటకి ఒక ముఖ్యమైన నిర్వచనం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. 16వ అధ్యాయం 6వ వాక్యములో, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు చెడుతనానికి దూరంగా ఉంటారు. చెడుతనానికి దూరంగా ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. భయము లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం లేని కోడి. అదే భయం ఉందో అనుకోండి, భయం ఉన్నప్పుడు చెడుతనానికి దూరంగా ఉంటారు. కాబట్టి చెడుతనమును విసర్జించిన వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఇటువారు దాచించిన మేలు పొందుకుంటారు. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యములో క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఉదాహరణకి దాచించిన మేలు పొందిన వ్యక్తి ఎవరు అని బైబిల్లో చూస్తే యోసేపు గురించి చదువుతున్నాం. ఆ మాట మీరు తర్వాత చదువుకోనండి. దాచించిన మేలు, చిన్న వయసులో యోసేపుకు దేవుడు చూపించిన కలలు, దర్శనాలు, కలల ద్వారా దేవుడు మాట్లాడిన అనుభవాలన్నీ కూడా ఒక నిర్ణయింపబడిన రోజు వచ్చింది. అప్పుడు అవి నెరవేర్చబడ్డప్పుడు స్వంత సహోదరులు, ద్వేషించిన స్వంత సహోదరులు యోసేపు దగ్గరకు వచ్చి, అయ్యా మా ప్రాంతంలో కరువు వచ్చింది, మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళని చూసి బాధపడి, వీళ్ళే కదా నాకు కీడు చేసింది, వీళ్ళే కదా నన్ను ఇబ్బంది పెట్టింది అని కీడుకు ప్రతి కీడు చేసే మనసు కాకుండా వాళ్ళతో ఈ మాట అంటాడు, నా సహోదరులారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినమున జరుగుతున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. రండి, మీరు మీ భార్య పిల్లలందరూ కూడా వచ్చి నా దగ్గరే, నా నగరులోనే మీరు ఉండండి అని కీడు చేసిన తన సహోదరులనే ఇంటికి చేర్చుకున్నాడు యోసేపు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. దాచి ఉంచిన మేలు, చిన్న వయసులో కలల ద్వారా దేవుడు చూపించిన మాటలన్నీ కూడా, తెలియచేసినవన్నీ కూడా యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డాయి. దాచి ఉంచిన మేలు యోసేపు అనుభవించాడు. ఈ దాచి ఉంచిన మేలు పొందటానికి దేవుని ప్రజలైన మనం చేయవలసిన పని ఏంటో తెలుసునా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వాక్యములో, 12వ అధ్యాయం 20వ వాక్యములో పౌలు గారు, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము, అలాగూ చేయటం వలన చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదురుగాక. యోసేపు తన సహోదరులు కనిపించబడ్డప్పుడు, మీరే కదరా నన్ను లోయలో పడవేసింది, మీరే కదా నాకు కీడు చేసింది, మీరే కదా నన్ను ఏడిపించింది, మీరే కదా నన్ను బాధ పెట్టింది, పదండి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి జైల్లో చెరసాల్లో వేస్తాను అన్నాడా? అనలేదు. వాళ్ళని ప్రేమతో పలకరించి మాట్లాడాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మీరు జయించుదురుగాక. ప్రేమిన వర్లరా, దాచించిన మేలు మీకు, మీ సంతతికి నా దేవుడు దయచేయుదురుగాక. రెండవది, సిద్ధపరిచిన మేలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఒక్క మాట మీరు గమనించినట్లయితే, ఒకసారి ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఒక కలవరాలు వచ్చాయి. ఏంటంటే,
ఇశ్రాయేలు సర్వసమాజంలో కొంతమంది పెద్దలు వాళ్ళు మోషే అహరోనులకు విరోధంగా వాద వివాదాలు చేస్తూ వచ్చారు. ఇదిగో మోషే నువ్వే గొప్పవాడివా, అహరోను నువ్వే గొప్పవాడివా, మేం కాదా, దేవుడు మాతో మాట్లాడట్లేదా, మాకు కూడా దైవికమైన ఆలోచనలు అవి లేవా, మేము గొప్పవాళ్ళం అన్నట్లుగా ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వాద వివాదాలు జరుగుతూ వచ్చాయి, ఎవరు గొప్ప అని. ఆ సమయంలో మోషే ఒకే మాట అంటారు, ఇదిగో మేము గొప్పవాళ్ళం, మీకంటే శ్రేష్ఠులు మరి మీరు అంటున్నారు కదా, మేము లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఆనాడు యాజకత్వం చేయటానికి, దేవుని సేవ చేయటానికి లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మిగతా గోత్రికులందరూ ఈ లేవి గోత్రములు ఉంటున్న మోషే అహరోను వారికి విరోధంగా వాద వివాదాలు చేసి దేవుడు మీతోనే మాట్లాడతాడా, మేము మీకంటే గొప్పవాళ్ళం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సరే, ఈ రోజున తేలిపోవాలి, రండి, ఒక్కొక్క గోత్రానికి గోత్రపు చొప్పున ఒక్కొక్క కర్రని మీరు తీసుకురండి, ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఉంచండి. సరే, మిగతా 11 గోత్రాలన్నీ వారు ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర చొప్పున తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. ఏ కర్ర అయితే 12 కర్రలు తీసుకొచ్చారు, లేవి గోత్రానికి సంబంధించిన ఆ కర్ర కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టారు. 12 కర్రలు పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డాయి. మరుసటి రోజుకి ఏ కర్ర అయితే సంఖ్యాకాండం 17వ అధ్యాయము 4వ వాక్యం 8వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. ఏ కర్ర అయితే చిగురించి పుష్పించి బాదాము పండ్లు గలిదిగా ఉంటుందో అది ఏ దేవుడు ఏర్పరచబడిన కర్ర. హల్లెలూయా. గోత్రికులందరూ తీసుకొచ్చి కర్రలు పెట్టారు. ఆ రాత్రంతా సమయము దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో కర్రలు ఉంచబడ్డాయి. మరుసటి రోజు తెల్లవారుజామున చూడగా 12 కర్రలు 11 కర్రలు పెట్టిన స్థితిలోనే అలాగే ఉండిపోయాయి. కానీ అహరోను కర్ర మాత్రం చిగురించి పుష్పించి బాదాము పండ్లు గలదాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాదాము పండ్లు గలదాయను. ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఎవరు చిగురిస్తారో, పుష్పిస్తారో, ఫలాలు ఇస్తారో వారు దేవుని సన్నిధిలో గొప్పవాళ్ళని ఎంచబడుతారు. ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవుని మందిరంలో మీరు కూడా ఒక కర్రగా పెట్టబడ్డారు. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైన మీరు రాబడుచూ ఉన్నారు. ప్రభు మీ వద్ద నుండి కోరుకునేది 3 విషయాలు. మీరు ఆత్మీయంగా చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. ఎప్పుడైతే ఈ 3 అనుభవాల్లో ఉంటారో దేవుడు మీకు సిద్ధపరిచిన మేలు అనుగ్రహించుదురుగాక. సిద్ధపరిచిన మేలు అంటే ఇదిగో ఉపవాస ప్రార్థనలు భోజనాలు సిద్ధపరిచారు పాస్టర్ గారు, మేము తిని వెళ్ళిపోతాం అనుకున్నారు. ఈ భోజనాలు కాదు. రోమాపత్రిక పౌలు గారు రాస్తారు, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నిత్యత్వములో దేవుడు అనుగ్రహించే ఆ సకల ఆశీర్వాదాలు దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఆధ్యాత్మిక జీవితంలో చిగురించి పుష్పించి ఫలించడం ద్వారా ఆ పరలోక రాజ్యములో నిత్య నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరిచిన ఆ మేలు మనందరికీ దయచేదురుగాక. అందరు లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు లేచి నిలిచి మరి ఒకసారి దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని